అండి, 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఎవరు ఈ 2 విషయాలు చేస్తారో మీరు గొప్ప మార్పు చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చూస్తారు? గొప్ప మార్పు చూస్తారు. ఆ రెండిట్లో మొదటిది చెప్తున్నా వినండి. నేను ఎందుకు అయ్యగారిని లైవ్ పెట్టొద్దానంటే జనాలు దానికి అలవాటు పడిపోయి జూమ్ మీటింగ్లు వస్తున్నాయి, లైవ్ మెసేజ్లు వస్తున్నాయిగా, వినడాలు తక్కువ అవుతున్నాయి. ఇది ప్రాక్టికల్గా మనం ఉండే ఫిజికల్ వర్షిప్. ఇది కొంచెం దైవ భయం అనేది ఉంటుంది కదా, దాంట్లో అనిపించదు. అందుకే నేను సెల్లులో ఏం చూడను, అంటే యూట్యూబ్లో పెట్టి వాళ్ళ మెసేజ్లు ఏం కొట్టి చూడను. అటు కొట్టి చూస్తే నేను కూడా కాపీ చేసేవాడిని మెసేజ్లు. నాకు చేత కాదు. నాకు చేతనైంది ఒకటే, దేవుడు మాట్లాడేది. నాకు ఒకటే చేతనవుద్ది, దేవుడితో మాట్లాడడం చేతనవుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే చాలా తెలియని సంగతులు మనం బైబిల్ చదువుతాము, మనకు అర్థం కావు. మన ప్రార్థనలు ఫలించకపోవడానికి కారణాలు మనం తెలుసుకోం. ఇది మన దరిద్రమో శాపమో, దేవుడు ఇంకెందుకు ఆలకించట్లేదో, ఎవరి ఏడుపో, ఎవరు ఏం చేశారో, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మనుషుల మాటలు నమ్మినంత ఈజీగా దేవుని మాటలు మనం నమ్మలేకపోతున్నాం. ఎవరు దేవుని మాటల్ని ఈరోజు గనక నమ్ముతారో వారు, నమ్మిన వారు ధన్యులు. ఎవరు చెప్పండి? ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడబోతున్నాడు? నాతో. ఎవరు నాతో అని అంటారో మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకోండి, మీరు కరెక్ట్ రిజల్ట్ కూడా చూస్తారు. హల్లెలూయా. అంత శ్రేష్టమైనటువంటి సంగతి నేను ప్రార్థనకు ముందు చెప్తున్నాను, అంటే మెసేజ్కి ముందు చెప్తున్నా, వినండి. మొదటిది ఏంటంటే ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం. ఎవరమ్మా చదివింది? రోజన్ మీరా? సరే, ఇప్పుడు చదివారు, మీరందరేమో చూశారు. దీనిలో మీకు ఏమర్థమైంది చెప్పిన తర్వాత నేను చెప్తా ఏమర్థమైంది. ఓకే, సైలెంట్ అయిపోయారా? చెప్పనా? ఏమర్థమైందంటే, ఇక్కడ అబ్రహాము గారు తన దాసుడు, ఆయన పేరేంటి, ఎలియాజర్ని ఒక పని నిమిత్తమై పంపిస్తాడు. ఎవరిని? ఎలియాజర్ని, ఆయన పనివాడిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఆ ఎలియాజరు అక్కడికి వచ్చి ఒక ప్రార్థన ఏం చేశాడంటే, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా. పోయినసారి మీకు చెప్పా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నేను వచ్చినప్పుడల్లా ఒక కొత్త విషయం చెప్తా, అందులో చాలా సీక్రెట్ మర్మం ఉంటుంది. ఇప్పుడు కూడా వినండి. ఇందులో చదివిన దాంట్లో 2 పదాలు ఉన్నాయి, మీరు చదివిన 12వ వచనంలో. అది మన ప్రార్థన ఫలించడానికే. అది మొదటిది ఏమిటి అంటే, ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దేనికి వచ్చా ఇక్కడికి? ఈ మందిరానికి ఇవాళ నేను దేనికి వచ్చా? ఏ విషయం కొరకు వచ్చా? ఏ కాన్సెప్ట్తో వచ్చా? ఏ ఎయిమ్తో వచ్చా? ఏ గోల్తో వచ్చా? ఏ విజన్తో వచ్చా? నా ఏమేంటి అనేటటువంటి ఒక ఫీలింగ్తో ఎవరు ఈ వారం రోజుల్లో ప్రేయర్ చేశారో వాళ్ళు ఈ మాట పలకాల. నేను వచ్చిన కార్యమును ఎలా చేయాలట? త్వరలో అన్నాడు అక్కడ మాట. త్వరలో సఫలపరచి అంటే నీకు ఆలస్యము జరగకూడదుగా. ఇంతవరకు జరిగిన నష్టం జరిగింది, ఇంతవరకు జరిగిన ఆలస్యం జరిగింది, ఇక ముందు జరగకూడదు. ఇక ముందు ఏంటంట?
జరగకూడదు, ఈ ఆలస్యము జరగడానికి వీల్లే అని అన్నాడు. అంటే మనం ఏమనుకోవాలంటే, సంఘము ఏమని ప్రార్థన చేయాలంటే, నేను వెళ్తున్నాను ఈ చర్చికి, ఇక్కడికి నడిపించబడుతున్న సేవకుడు నిలబడినప్పుడు నా పిల్లల కోసమే మాట్లాడు, నా భర్త కోసమే మాట్లాడు, నా కోసమే మాట్లాడు, నా విశ్వాసం కోసం మాట్లాడు, నా పరిస్థితులతో మాట్లాడు అని ప్రార్థన చేయాలి. చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి వస్తే పని అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వచ్చిన కార్యమును సఫలము చెయ్యి, త్వరలో పని ఆగిపోయింది మధ్యలో. పెళ్లి చూపులు చూసి 3 నెలలైంది, ముందుకు పోవట్లేదు పరిస్థితులు, చదువు గురించి ముందుకు పోవట్లేదు పరిస్థితులు, వివాహ విషయంలో పోవట్లేదు, ఇల్లు విషయంలో పోవట్లేదు, పరిస్థితులు లోను విషయంలో పోవట్లేదు, ప్రతి విషయంలో ఏదో బ్రేక్ అవుతుంది. అది నాకు తెలియట్లేదు, నేను టెన్షన్ పడుతున్నా, నేను ఫిజికల్గా ఇంత అప్సెట్ అవుతున్నా. కానీ ఈసారి నీ సేవకుడిలో నుండి ఆయన ఎందు నిమిత్తము వస్తున్నాడో ఆ ఉద్దేశము ఇక్కడ సఫలపరచి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ యాక్టివ్గా ఉంటే చప్పట్లు కూడా కొడితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో 2వ మర్మం చెప్తున్నా వినండి. నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. రెండవది, ఏ సేవకుడి దగ్గర విశ్వాసి ఉన్నాడో ఆ విశ్వాసి ఆ సేవకుడి కొరకు అలా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నా యొక్క యజమానుడైన అబ్రహాము మీద నీ అనుగ్రహము చూపుము. ఇది ప్రార్థనలో రహస్యం. ఈ ప్రార్థన ఎవరు చేస్తారో, 1 సెల్ఫ్గా చేసుకో, 2 సేవకుడి కొరకు వచ్చేయి. నీ ప్రార్థన బ్రేక్ అవ్వడానికి వీల్లే. బ్రేకులు వేసే ప్రతిదీ, స్పీడ్ బ్రేకర్లు వేసే ప్రతిదీ మనం వస్తూ ఉంటే ఏమవుతాయి? తొలగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మొదటిది ఏమని ప్రార్థన చేయాలా? త్వరలో ఇమ్మీడియట్లీగా జరగాలి ఈ పని. ఇది ఆగడానికి వీళ్ళే. ఫోన్ వస్తుంది పైనుండి, ఆ క్యాండిడేట్ మావాడే, ఆ బండి నెంబర్ మాదే, దీనికి ఎక్కడ ఆపడానికి వీళ్ళే. పోనీ త్వరలో సఫలం చేయి. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను చేసే ప్రార్థనలు చెప్తున్నాను. సేవకుడి నిమిత్తము ప్రతి మండల పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న సేవకుల కొరకు ఫస్ట్, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, సేవకుడు అనే మాట ఎవరు ఇష్టపూర్వకంగా పలుకుతారో వాళ్ళు దీవించబడతారు. మీ అందరిలాంటి సేవకుడు కాదండి మా సేవకుడు. మన సేవకుడు పరువులు తీస్తాం. ఎవరి సంఘంలో వారు వాళ్ళ సేవకుడు పరువు తీసేస్తారు, చులకనగా చెప్తారు. అప్పుడు నిజంగా కూడా మనకు కొంత తెలియని రీతిగా, ఎందుకంటే దేవుడు సేవకుడు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం సేవకుడు అంటే. ఎందుకు? సేవకుడితో మాట్లాడి సంఘానికి వర్తమానం అందించే మీడియేటర్ కాబట్టి చాలా ఇష్టం. అందుకే నేనే నా సేవకుడు మాటను నేను రూఢిపరుస్తా. ఆయన పిచ్చి పనులు చేయని, మంచి పనులే చేయని. సేవకుడు అంటే సేవకుడే. తీర్పు తర్వాత సంగతి ఉంటుంది, అది మాత్రం తప్పదు. ఎంత తీర్పు ఉంటుందో, ఎంత శిక్ష ఉంటుందో అది అనుభవించే టైంకి అనుభవిస్తాం, అది వేరు. కానీ సేవకుడు అన్న తర్వాత దేవుడికి అదొక ప్రత్యేక ముద్ర. కాబట్టి సేవకుడి కొరకు ప్రార్థన చేయాలి. నా సేవకుడికి, నా యజమానుడికి నువ్వు అనుగ్రహము చూపుము అని ప్రార్థన చేయాలి. ఈ 2 విషయాలు ప్రార్థన చేస్తే నీ కార్యము త్వరలో సఫలమవుతుంది. అమ్మాయికి 35 ఏళ్ళు వచ్చినా నో ప్రాబ్లం, అబ్బాయికి 35 ఏళ్ళు వచ్చినా నో ప్రాబ్లం, అబ్బాయికి ఉద్యోగాలు లేక 30 ఏళ్ళ నుండి ఇంటి మీద ఉన్నా నో ప్రాబ్లం. ప్రారంభం అవుతుంది ఇప్పుడు పని. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇష్టపూర్వకంగా చెప్తున్నారు?
పని ప్రారంభం అవుతుంది. త్వరలో దేవుడు మన పనులను త్వరపెట్టబోతున్నాడు. మా ఇంటి ముందు నీళ్ళు నిలుస్తాయి కొంచెం వర్షం వస్తే. పాపం మొన్న మా అబ్బాయి మేము హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు మా ఇంటి ముందు కారు పెడితే ఆ గుంటలో ప్రతి వెహికల్ ఆ గుంటలో నుండి పోవటం వల్ల కారు మొత్తం కూడా దాని మీద ఆ మురికి నీళ్ళు పడి పాపం వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. వాడు చూస్తే ఏడుతాడు డాడీ, వాడు చూస్తే ఏడితే వాడెందుకు చూస్తాడులే, తడి కూడా పెట్టి ఏనే దూడదాం వాడు రాకముందే అని చెప్పి ఆ పిల్లగాడు చూస్తే అని. అయితే ఆ బజార్ వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ వాళ్ళతో చెప్పారట, ఏంటండి ఆ రోడ్డు చింది నీళ్లు ఇంటి మీద పడి గేట్లు మంచి మంచి గేట్లన్నీ పాడవుతున్నాయి అని అంటే, మీరు ఆ పనులను ఏం చేయాలా, త్వరపెట్టాలి అని అన్నారు. మొన్న వారమే కాలేదు, నిన్ననే తీసుకొచ్చి కంకరు అవన్నీ పోయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దేవుని బిడ్డలారా, అలాంటి నిందలు నీ మీద పడుతున్నాయి, అలాంటి పరిస్థితులు నీ మీద పడుతున్నాయి. నువ్వు చూడడానికి హేళనగా కనపడుతున్నావు, నిన్నెవరూ లెక్క చేయని పరిస్థితిలో ఉన్నావు. ఎక్కడెక్కడో నీ గురించి నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు కాదు. నీ కార్యము దేవుడు త్వరలో సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. అయితే మళ్ళీ అందులో ఇంకేంటి, నా సేవకుడికి నువ్వేం చేయాలా, నీ అనుగ్రహము అలా చేశాడట. చూడండి, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ యొద్ద 15వ వచనము, అతడు మాటలాడుట చాలింపక ముందే, కూల్ వాటరేనా, ఓకే చాలండి, చదవండి. ఓకే రైట్. ఏంటట, అతడు మాటలాడుట చాలింపక ముందే ఏమైపోయిందంట, మాటలాడుట చాలింపక ముందే అక్కడ కార్యము కూడా ప్రారంభమైంది. కార్యం కూడా ఏమైంది, ప్రారంభమైంది. ఈరోజు ఇక్కడ మెసేజ్ అవుతుంది కదా, మీరు వచ్చిన దగ్గర నుండి అదే ఫెయిత్లో ఉంటే, ద స్టాండ్ ఇన్ ఫెయిత్, నీవు నిజంగా విశ్వాసంలో గనక నిలబడి ఉంటే ఈరోజు నీ పని కూడా ప్రారంభమవుతుంది. ప్రార్థనలో ఫలించడానికి 2వ సీక్రెట్ చెప్తున్నా, వినండి. అపోస్తుల కార్యముల గ్రంథం అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మెసేజ్ ఫలించాలి అని అంటే ఈ మాటలు మీతో చాలా అవసరం అన్నట్టు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయబడు. అదే 10వ అధ్యాయము 24, 25 వచనాలు. తన బంధువులు తన ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కోసం కనిపెడుతూ ఉన్నాడు. పేతురు లోపలికి రాగానే అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి అతడికి నమస్కారము చేసెను. అందుకు పేతురు అంటున్నాడు, నువ్వు లేచి నిలు. ఇప్పుడు ఇక్కడ ఇంకో రహస్యం ఏంటంటే, మనం కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటాం. తర్వాత ఇప్పుడు నేను కూడా మీ దగ్గరకు వచ్చా. ఎందుకు ఫోన్ చేస్తారు? నేను వస్తున్నప్పుడు మీరు ఎక్కడి వరకు వచ్చారని ఎందుకు ఫోన్ చేస్తారు? రిసీవ్ చేసుకోవడానికి. అప్పుడు నేను లోకల్కి వచ్చాను అని అనటమే మీరు చాలా అలర్ట్గా ఉంటారు. నాకు మొన్న రిటైర్మెంట్ అప్పుడు సంఘాలలో అటువంటి సన్మానాన్ని స్వీకరించలే, కానీ అంటే మా సంఘస్థులంతా మా రిలేషన్ అంతా పైన ఉన్నారు, మా స్టాఫ్ అంతా కిందికి వచ్చేసారు.
దండలు తీసుకొని రకరకాల పూలన్నీ తీసుకొని అంతా లైన్లో నిలబడి ఉన్నారు. నాకు తెలియదు, సార్ ఎక్కడ వరకు వచ్చారు, సార్ ఎక్కడ వరకు వచ్చారు, 5 minutes 1 minute అనుకుంటూ వచ్చేసా. మీరు కారు అట్లా దిగడమే, అక్కడ నుండి వాళ్ళు ఆ పూలు చల్లుకుంటూ చాలా హ్యాపీగా మా స్టాఫ్ అంతా, మా సార్లతో స్టాఫ్ అంతా నన్ను ఆ పై సన్మాన కార్యక్రమం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయినారు. నేను మొన్న ఈ మధ్యలో ఒక దగ్గర మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు ఒక ఊర్లో అలానే చేశారు కదా, హరీష్ వచ్చినట్టున్నావు కదా. అయితే నేను అది తీసుకోలే, అంటే వాళ్ళ యొక్క ఆ కార్యక్రమం అలా చేసేదాన్ని నేను ఇష్టపడలే, వద్దులే అది ఘనత కాదు. ఇదంటే వాళ్ళు నా డ్యూటీ విషయంలో కాబట్టి వాళ్ళు ఎంతైనా కనపరచని, అది ఓకే. ఇక్కడ చెప్పాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సేవకుడిని పిలుస్తారు, సేవకుడు రిసీవ్ చేసుకోరు. వాస్తవానికి సేవకుడు తన మైకు ఆ టైంలో ఎవరికో ప్రార్థనకో ఆ పాటకో ఇచ్చి, సేవకుడే ఎక్కడ ఉండాలా అక్కడ ఉండి లోపలికి తీసుకొని రిసీవ్ చేసుకుంటారు. అలానే సంఘము సేవకుడిని, మీ ఇంట్లో ప్రార్థన, సేవకుడు మీ ఇంటికి వస్తే పాస్టర్ గారు ప్రైజ్లాడంటారు, గంటె తిప్పుకుంటూ ప్రైజ్లాడంటారు, బట్టలు ఉతుక్కుంటూ ప్రైజ్లాడంటారు, వంట చేసుకుంటూ ప్రైజ్లాడంటారు, టీ పెట్టుకుంటూ ప్రైజ్లాడంటారు, ప్రైజ్లాడనుకుంటూ అక్క ప్రైజ్లాడనుకుంటూ అందరం వేళ ఆ కుర్చీలో కూర్చుంటారు. ఇక అంతే, ప్రైజ్లాడని చెయ్యెత్తి చెప్పేది లేదు. పాస్టర్ గారు వచ్చే టైం అయింది కానీ ఎదురొచ్చి గేటు దగ్గర నుండి పాస్టర్ గారిని రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళేది ఉండదు. ఇక్కడ కొర్నేలు ఒక ఎంప్లాయీ, ఆయన మంచి సైన్యాధికారి, ఆయన ముఖ్య స్నేహితులు ఉన్నారు, ఆయన యొక్క బంధువులు ఉన్నారు, ఆయన నీతిమంతుడు, ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడు, ఆయనకి ఆ చుట్టుపక్కల ఏరియాలో గొప్ప మంచి పేరుంది అని ఉంది. అటువంటి వ్యక్తి సిగ్గుపడకుండా, నామూసు పడకుండా, ఎక్కడో చేపలు పట్టినవాడు, చదువు సంధ్య లేనివాడు, నాలాగా వైట్ డ్రెస్ లేనివాడు, ఎత్తు పల్లాలు చూడనటువంటి వాడు, ఏ టైప్లో ఉన్నాడో తెలియదు. కానీ అతను వస్తే అతను ఏం చేశాడు? సాగిలపడి నమస్కరించాడు. ఇది రెండో బ్లెస్సింగ్. మొదటిది, సేవకుడికి నీ అనుగ్రహము చూపుము. రెండవది, సేవకుడిని రిసీవ్ చేసుకో. మీ కార్యము త్వరలో సఫలమవుద్ది. ఈ మిస్టేకులు తెలియక ప్రార్థనలు ఫలించవు. నిజంగా మాకు బిలీవర్ పుష్పలత అని ఉంది ఒక ఆమె, మన పద్మ గారు వాళ్ళ చెల్లెలు. నేను 8:30 8:45కి వాక్యం ముగిస్తాను, సరే 9 అనుకోండి. నేను 8కి వెళ్ళిపోతా అక్కడికి, నా టైంకి నేను అక్కడికి వెళ్ళిపోతా. అందరూ చక్కగా ఆరాధనలో పాటల్లో ఉంటారు. ఏ టైంకి వెళ్ళినా ఆమె ఇంట్లోకి వెళ్ళి నాకు కాఫీ కానీ టీ కానీ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇప్పుడే వచ్చిండుగా, ఇంకా అర్ధగంట అయితే భోంచేస్తాం కాదు. నేను ఒకసారి ఒక మెసేజ్లో చెప్పా ఎక్కడో, ఆమె ఇప్పటి వరకు తూచా తప్పకుండా, మొన్న కూడా వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయితే అలానే తప్పకుండా రిసీవ్ చేసుకొని తప్పకుండా నాకు కాఫీ కల్పించేసి ఇచ్చేస్తుంది. తప్పకుండా భోజనం తింటాడుగా, అవన్నీ తర్వాత సంగతి. నేను వద్దని పక్కకు పెడితే కదా మీరు ఇవ్వాల్సింది. ఇక్కడ పేతురు వచ్చేసాడు. అయితే ఇంటి వారందరి కొరకు ఆయన పిలిపించాడు. 11వ అధ్యాయం 14వ వచనం. ఏంటంట? నీవును నీ ఇంటి వారును ఏ మాటల చొప్పున రక్షణ పొందుతారో ఆ మాటలు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. తన ఇంట నిలిచిన ఒక దేవదూత. ఏవండి, నన్ను తప్పుగా భావించొద్దు. ఏ సేవకుడు ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థనకు వస్తున్నాడో
ఆ ఇంటి క్షేమం కోరి దేవుడు ముందుకు ఒక దేవదూతను పంపిస్తాడు. ఎంతమంది నమ్ముతారు? ఒక దేవదూతను పంపిస్తాడు. అందుకే దేవుని సేవకుల్ని కొంతమంది అంటారు, మీరు మా ఇంటికి ఒక దేవతలాగా దేవుళ్ళలాగా వచ్చారు అని అంటారు. దేవుడు సేవకుడు అంటే ఎవరిని పంపించాడు? దేవుడు ఒక దేవదూతను. అందుకే కదా హెబ్రీ పత్రికలో 13లో రాసింది, ఆతిథ్యమీయ మరచిపోకుడి. ఆతిథ్యం అంటే ఎవరికి? దేవదూతలకు. ఒక మనుషుడికి భూలోకంలో మనం ఆతిథ్యం చేస్తే దేవుడు పరలోకంలో దూతలే వాళ్ళ ఇంటికి వచ్చి చేసినట్టుగా భావిస్తాడట. ఇక్కడ చూడండి, అక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ముందు దేవదూత నిలిచిన సంగతి చెప్పిన తర్వాత, నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగినట్లుగానే వారి మీదికి దిగను. అక్కడ మెసేజ్ స్టార్ట్ అయిందా? అసలు స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవ్వలే. కానీ మొదట జరిగింది ఏంటి చెప్పండి? మొదట ఏం జరిగింది? ఆ ఇంటిలో దేవదూత వచ్చారు. దేవదూత అంటే ఎవరు? సేవకుడు వచ్చారు. అక్కడ మొదట జరిగిన పని ఏంటి? ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చింది. ఇంకా మెసేజ్ స్టార్ట్ అవ్వల. తర్వాత ఆయన నోరు తెరిచి మాట్లాడ ప్రారంభించగా ఉంటాయి. దేవుని బిడ్డలారు ఒకటి గమనించండి, సేవకుడు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసి ఎవరైతే దేవుని వాక్యం కొరకు అలా నోరెళ్ళు పెట్టి ఆశతో ఎదురు చూస్తారో, దేవుని వాక్యం చెబుతుంది, ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. పరిశుద్ధాత్మ మొదట మా మీదికి దిగి రావడము మీరు చూస్తారు, ఆ తర్వాత మీ మీదికి దిగి రావడం మీరు చూస్తారు. హల్లెలూయా. అందుకే ఆత్మ నడిపింపు అంటారు. మీలో ఉండాలి ఆత్మ, నాలో ఉండాలి ఆత్మ. మన ఇద్దరిలో ఉంటేనే దేవుని ఆత్మ నడిపింపు అంటారు. అర్థమైందండి? అంటే ఇక్కడ నేను చెప్పేది రెండవ బ్లెస్సింగ్ ఏంటంటే, సేవకుడిని మనం ఏం చేయాలా? రిసీవ్ చేసుకోవాలి. నువ్వు ఎంత వంటల బిజీలో నుండు, నీ గంట ఎక్కడ పడే, నీ కూర మాడిపోని. మరియ మార్తలో అదే కదా వచ్చిన తేడా కదా. మార్త ఇంట్లోనే ఉండి వందనాలు చెప్పి ఇంట్లోనే గంటలు తిప్పుతుంది. కానీ ఇక్కడ కొర్నేలియు తన స్టేటస్ చూడలేదు, తన స్టేజ్ చూడలేదు, తన జాబ్ చూడలేదు, ఏమి చూడలే. పేతురు ఎవరో తెలియదు, పేతురు సాక్ష్యం ఏంటో తెలియదు, పేతురు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఏ షూట్ వేసుకొస్తాడా, సైకిల్ మీద వస్తాడా, బండి మీద వస్తాడా తెలియదు. ఇంకక్కడ ఒక మర్మం చెప్తా. ఎప్పుడైనా సేవకుడిని పిలిచేటప్పుడట, సేవకుడిని తీసుకురావడానికి ఆయన మనుషుల్ని పంపించాడు. తెలుసా? ఎవరిని పంపాడు? మనుషుల్ని పంపిస్తాడు. మీరు ముందుగా వెళ్ళండి అని ఒక ఇద్దరిని వెళ్ళి పాస్టర్ గారిని రిసీవ్ చేసుకొని రండి అని. పాస్టర్ గారు వచ్చేటప్పటికి పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఎదురు చూస్తారు. లేకపోతే పాస్టర్ గారు వచ్చేటప్పటికి మన కుటుంబం, మన ఫ్యామిలీ మనం ఎదురు చూస్తాం. అయితే మీరు కూడా మొన్న పాలోంచి వచ్చినప్పుడు నేను కూడా మీ కొరకు ఏం చేశా? రోడ్డు మీదకి రిసీవ్ చేసుకోవడానికి వచ్చానా రాలేదా? వచ్చానా? ఎప్పుడు వస్తారా? ఎక్కడికి వచ్చారు? ఎటు వచ్చారు? ఎక్కడి వరకు వచ్చారు? అంటే ఏమైనా దారి కన్ఫ్యూజ్ అవుద్దా అని అదే ఎండలో కూడా మీకోసము నేను నిలబడి తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే, నేను ఏది చెబుతానో అది చేస్తాను, ఏది చేస్తానో అదే చెప్తాను. ఇంకా అందులో దొంగ మాటలు ఏమీ ఉండవు, వేషధారణ ఉండదు, ముఖస్థుతి అసలే ఉండదు. మనిషి ముందు ఇంత ఎక్కించడం మనిషి లేనప్పుడు అంత ఉండకూడదు. నా ప్రియమైన సంగమా, నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు ఈ మాటలు బోధిస్తున్నాను. మీరు గనక మనస్ఫూర్తిగా స్వీకరిస్తే ఇప్పుడు మీ కుటుంబాలలో ఒక 5 లేక 6 వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు ఈరోజు. ఇంతసేపు ఎందుకు చెప్పలేదండి? మీ కుటుంబాలకి దేవుడు వాగ్దానాలంటే టక్కన గట్టిగా చెప్పారు. చెప్పండి, మీ కుటుంబాలకు దేవుడు 6 శ్రేష్టమైన వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఓకే, అయితే మనము దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా నేను మెసేజ్కి వెళ్తాను. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఏం చదివాం ఇప్పుడు? 12 చదివాం కదా. ఓకే, సారీ, అయిపోయినాయి కదా.
12:30 అవుతుంది. 1:30 ముగించుకుందాం. ఇంకా ముందైతే ముందే చూద్దాం, లేట్ అయితే లేటే చూద్దాం. మన కుటుంబాల కొరకు దేవుడిచ్చే శ్రేష్టమైన విషయాలు జ్ఞాపం చేస్తాను. మీరు ఈ వాక్యం అయిన తర్వాత మీకు కుటుంబాలలో ఉన్నటువంటి వారు కుటుంబాలతో ఇంతకుముందు ఒకసారి మనం రౌండప్ చేసి ఫ్యామిలీగా ప్రార్థన చేసాం కదా, అలానే ఎవరు ఫ్యామిలీ వాళ్ళు మేము ఏది చేసినా మీ మనసులో మాత్రము మీ పిల్లలకు జాబ్ కొరక, మ్యారేజ్ కొరక, స్టడీ కొరక, ఫైనాన్షియల్ కొరక, నీ భర్త రక్షణ కొరక, ఇవన్నీ నీ మనసులో మీరు ప్రేయర్ చేయండి. మేము అక్కడికి వచ్చి 2 మాటలు చదివి మాత్రం ప్రేయర్ చేస్తాం. ఓకే, తప్పకుండా గుర్తు చేసి మెసేజ్ అయిపోవడమే మీకు మీరుగా స్పీడప్గా రౌండప్ చేసుకొని ఓకే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, యెషయా గ్రంథము 44వ